హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ బై మాధవి. ఈరోజు మనము మహాకాళేశ్వర్ టెంపుల్ని దర్శించుకుందాము. ఈ టెంపుల్ ఉదయ్పూర్లో ఉన్న మహాకాళేశ్వర టెంపుల్. మహాకాళేశ్వర్ అనగానే ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి కదా చూపించాలి, ఉదయ్పూర్లో ఉన్న మహాకాళేశ్వరుణ్ణి చూపిస్తున్నారనుకుంటున్నారా? అలా ఏమీ లేదు. మహాకాళేశ్వర్ అంటే అర్థం మహా అంటే గొప్ప అని, కాళేశ్వర్ అనగా కాలాన్ని ఆధిపత్యం చేసేవాడు. అంటే మహాకాళేశ్వరుడు అంటే కాలాన్ని అదుపులో ఉంచిన దేవుడు లేదా కాలాధిపతి అంటే శివుడు అని అర్థం. శివుడు ఎక్కడైతే ఉంటాడో ఆ టెంపుల్ని మహాకాళేశ్వర్ టెంపుల్ అని కూడా అనవచ్చు. శివుడు కాలాన్ని కూడా అధిగమించిన వాడు, అందువల్లే ఆయనను మహాకాళేశ్వర్ అని పిలుస్తూ ఉంటారు. సృష్టి, స్థితి, లయ అనే ఈ మూడింటిని శివుడు నియంత్రిస్తాడు కాబట్టే ఆయనను మహాకాళేశ్వరుడిగా అందరూ పూజిస్తూ ఉంటారు. ఓం త్రయంబకం యజామహే అనే ఈ మంత్రంలో శివుని యొక్క కాలాధిపత్య గుణం స్పష్టమవుతూ ఉంటుంది. కాబట్టే మహాకాళేశ్వర్ అనే ఈ పేరుని శివుని యొక్క అంతిమ పరమతత్వాన్ని, కాలాన్ని కూడా అధిగమించిన శక్తిని సూచిస్తూ ఉంటుంది. శివునిపై ఎవరైనా కాలు మోపారని మీకు తెలుసా? ఒకవేళ కాలు మోపితే అది ఎవరు, ఎందుకు కాలు మోపారు అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఉదయ్పూర్ మహాకాళేశ్వర్ టెంపుల్ ఎంట్రన్స్లోనే మీకు మహాకాళి శివునిపై కాలు మోపిన శిల్పం కనపడుతూ ఉంటుంది. ఈ విగ్రహంలో మహాకాళి శివునిపై కాలు పెట్టి ఉంటుంది. అసలు మహాకాళి శివునిపై ఎందుకు కాలు పెట్టింది? ఈ విషయాన్ని మనకు ఏ గుడిలోనూ ఎందుకు చూపించలేదు? అసలు ఈ మహాకాళి ఎవరు, ఎందుకు శివునిపై కాలు మోపింది అనేది తెలుసుకుందాము. పురాణాల ప్రకారం మహాకాళి భయంకరమైన అవతారం ధరించి అసురులను సంహరించేందుకు అవతరించింది. శంభుడు, నిశుంభుడు అనే రాక్షసులను సంహరించిన తరువాత ఆమె కోపోద్రికమైన ధ్వంసాకారంలో మునిగిపోయి ఉంది. ఆమె ఉగ్రరూపం కుదుట పడకపోవడంతో ప్రపంచం నాశనమయ్యే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో శివుడు తన శక్తిని శాంతింపజేయడానికి ఆమె కాలు కింద పెట్టుకోవడానికి భూమిపై పడుకున్నాడు. మహాకాళి అనుకోకుండా శివుని మీద కాలు పెట్టినప్పుడు ఆమె ఒక్కసారిగా భయంకరమైన స్వరూపాన్ని గ్రహించి తను చేసిన పనికి ఆశ్చర్యపోయి తన నాలుకను బయట పెట్టుకుంది. శివుడు శాశ్వత చైతన్యాన్ని సూచిస్తే కాళి కార్యాచరణశీలమైన ప్రకృతిని సూచిస్తుంది. ఈ ఇద్దరి సమతుల్యత ద్వారానే సృష్టి, స్థితి, లయ జరుగుతూ ఉంటాయి. శివుడు తనను తాను శక్తికి అంకితం చేయడం అహంకారం లేని స్వరూపాన్ని సూచిస్తూ ఉంటుంది. శక్తి లేకుండా శివుడు, శివుడు లేకుండా శక్తి ఉండరు. అలా ఉంటే శక్తి లేకుండా శివుడు శవం, శివుడు లేకుండా శక్తి నిరంకుశం అయిపోతూ ఉంటారు. అందుకే శివుడు తనను కాళికి సమర్పించుకున్నాడు. తంత్ర విద్యలో మహాకాళి కుండలిని శక్తిని సూచిస్తుంది. శివుడు పరబ్రహ్మతత్వంను సూచిస్తాడు. శక్తి శివుడి సహాయంతోనే సంపూర్ణ ముక్తిని పొందుతుంది. మహాకాళి శివుని మీద నిలబడడం అధికారం చూపడమే కాదు, ఇది శక్తి శూలతత్వాన్ని, ధ్వంసం, రక్షణ, సమతుల్యతను, అహంకార నాశనాన్ని, భౌతిక ప్రపంచంలోని మార్పును తెలుపుతూ ఇది ఉదాహరణగా నిలబడి ఉంటుంది. అహంకారం, ద్వేషం, భయాన్ని నాశనం చేసేందుకు మహంకాళి రూపం అవసరం. మహంకాళి రూపం నలుపు లేదా గాఢ నీల రంగులో ఉంటుంది. ఉదయ్పూర్ మహాకాళేశ్వర ఆలయం ప్రసిద్ధిగాంచిన శివాలయాల్లో ఒకటి. ఈ ఆలయం సుమారు 900 సంవత్సరాల పురాతనమైనది. నంది భగవానుడు శివుని యొక్క పరమభక్తుడు.
శివుని దగ్గరకు వెళ్ళడానికి అనుమతినిచ్చే మొదటి దేవత ఈ నందీశ్వరుడు. మహాదేవుని దర్శించుకునే ముందు నందీశ్వర విగ్రహాన్ని దర్శించుకోవడం ఆనవాయితీ. కాబట్టి నమస్కారం చేసి ముందుకు సాగుదాము. ప్రతిరోజు ఆలయంలో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా సాయంత్రం వేళ 6:30 గంటలకు జరిగే హారతి చాలా ప్రముఖమైనది. ఈ సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతూ ఉంటారు. మహాశివరాత్రి పండుగను ఆలయంలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. 5 నిమిషాల పాటు ఈ హారతిని చూసి వెళ్దామని అనుకున్నాము. అయితే వారు ఇచ్చేటటువంటి ధూపం, నైవేద్యం, హారతి వీటికి ప్రసన్నులమై ఆ హారతులు అయిపోయేంత వరకు ఇక్కడే నిలబడిపోయాము. ఇవి దాదాపుగా అర్ధగంట సేపు ఈ హారతులను ఇచ్చారు. ప్రతిరోజు ఇలాగే ఈ హారతిని ఇస్తూ ఉంటారు. మొదటగా ధూపహారతిని వేసి ఆ తరువాత దీపాలతో హారతిని ఇస్తారు. ఈ హారతి గుడి చుట్టూ, గుడి మొత్తం వ్యాపించే విధంగా చాలాసేపు ఈ హారతిని ఇస్తూ ఉంటారు. మీరు ఈ హారతిని చూస్తూ ఒక చిన్న కథను వినండి. పూర్వకాలంలో ఒక తపస్వి భక్తుడు భద్రాచల అడవిలో ఉండేవాడు. అతను మహాదేవుని గాఢమైన భక్తితో ఆరాధించేవాడు. ఒకరోజు శివుని మంత్రజపం చేస్తూ అడవిలో ఒక చెట్టు కింద నివసించేవాడు. ఆ రాత్రి శివరాత్రి కావడంతో అతను ఉపవాసం ఉండి జాగరణ చేసేవాడు. అదే సమయానికి ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు. అతను ఆ రోజంతా ఆహారం దొరకక ఆకలితో ఉండిపోయాడు. వేట కోసం చెట్టెక్కాడు. కానీ అతనికి తెలియకుండానే చెట్టు మీద ఉన్న బిల్వ పత్రాలను కింద శివలింగంపై పడవేశాడు. అది చూసిన మహేశ్వరుడు సంతోషించి ఆ వేటగానికి పూర్వజన్మ పాపాలన్నీ తుడిచిపెట్టే విధంగా అనుగ్రహించాడు. ఈ కథ ద్వారా శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేయడం వల్ల, బిల్వపత్రాలతో శివునిని పూజించడం వల్ల మహోత్తర ఫలితాలను పొందవచ్చునని తెలుస్తూ ఉంది. శివరాత్రి యొక్క గొప్పతనాన్ని తెలిపే కథను విన్నారు కదా. ఇప్పుడు ఈ హారతులను చూస్తూ ఆ ఘంటానాదాలు ఏ విధంగా ఉన్నాయో, మన మనసుకు ఎంత ఆహ్లాదకరాన్ని తెస్తాయో వింటూ కాసేపు ఆస్వాదిస్తాము. చూశారు కదా ఎంతసేపు ఈ ధూప నైవేద్యాన్ని దేవునికి సమర్పిస్తూ ఉన్నారో. ఇలా ప్రతిరోజు ఎంతసేపు ధూప నైవేద్యాన్ని దేవునికి సమర్పిస్తూ ఎంతో ఆనందంగా పాల్గొంటూ ఉంటారు. ధూప నైవేద్యం అనంతరం 5 ఒత్తులతో హారతిని ఇస్తారు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇటువంటి హారతులను చూసే భాగ్యం కలగదు. అందరూ ఓం నమః శివాయ అని ఒకసారి తలుచుకొని ఈ హారతిని తీసుకోండి.
చివరిగా ఒక్క ఒత్తి హారతిని ఇచ్చి ఆ తరువాత గంగాజలంతో హారతిని ఇస్తారు. ఈ విధంగా గంగాజలంతో హారతిని ఇస్తే పాపాలు తొలగిపోతాయని ఇక్కడి వారి విశ్వాసం. గంగాజల హారతితో ఈ హారతి మహోత్సవం ముగియనున్నది. చివరిగా గుడి యొక్క వెలుపలి మార్గం ఏ విధంగా ఉందో చూస్తూ బయటికి వెళ్దాము. ఇదండి ఉదయ్పూర్లోని మహాబలేశ్వర్ యొక్క ఆలయం విశిష్టత మరియు విశేషాలు. మీకందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవాలయ సందర్శన వలన, మంత్రాల పఠనం వలన మంచి పాజిటివ్ శక్తిని విడుదల చేస్తాయి. అది మనకు ఎంతో మనోధైర్యాన్ని ఇస్తాయి. కాబట్టి మీరు కూడా వీలైనప్పుడు దేవాలయాన్ని దర్శించండి.